కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఓ రంగయ్య మావ, నాకు ఉద్యోగం వచ్చింది రంగయ్య మావ. ఓ నాగయ్య తాత, ఆరోగ్యం జాగ్రత్త. ఈ రాముకి ఉద్యోగం వచ్చింది తాత. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గంకు లేక ముందు సాగిపమ్మురా, సాగిపమ్మురా. అమ్మా, ఇప్పుడు నీ కొడుకు ప్రయోజకుడయ్యాడమ్మా. పట్నంలో నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజం చెప్పు, నీకు నిజంగా ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా, నాకు నిజంగానే ఉద్యోగం వచ్చిందమ్మా. అబద్ధాలు చెబుతూ అల్లరి చిల్లరిగా తిరిగే ఆ రాము ఇప్పుడు నాలో లేడమ్మా. ఇప్పుడు నీ రాము గొప్ప ఉద్యోగస్తుడు అయ్యాడమ్మా. ఎంతటి చల్లటి వార్త చెప్పావు నాయనా. అయ్యో, నీ నోట్లో చక్కెర పోయడానికి సమయానికి ఇంట్లో పంచదార కూడా లేదు నాయనా. అమ్మా, ఇక నీకు ఈ పంచదార కష్టాలు ఉండవమ్మా, ఉండవు. ఏమిటి నాయనా నువ్వనేది? అవునమ్మా, ఈసారి పంచదార 2 కిలోలు తీసుకొస్తానమ్మా. 2 కిలోలు. 2 కిలోలే పంచదారే? అవునమ్మా, ఇప్పుడు నీ కొడుకు ప్రయోజకుడమ్మా. అన్నట్టు జీతం ఎంతరా రాము? నెలకి 250 రూపాయలమ్మా. 250 రూపాయలే? అంత డబ్బే? అంతేకాదమ్మా, ఎక్కువ సమయం పనిచేస్తే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పారు యజమాని. ఈ సంతోష సమయంలో మీ నాన్నగారు ఉండి ఉంటే ఎంతో బాగుండేది నాయన. ఎందుకు పనికి రాకుండా పోతాడని నిన్నెప్పుడు తిట్టే ఆయన ఎంత సంతోషించేవాడు. నిజమే అమ్మా, నా సంపాదనతో ఆయనకి ఎంతో ఇష్టంగా కాల్చే చుట్టపీకలు కొనిద్దామనుకున్నాను. నా ఆశ నెరవేరేలోపే ఆయన చుట్టలు ఎక్కువ కాల్చి కాలం చేశారు. బాధపడుకు నాయన, ఆయన మన నుండి విడిపోయినా ఆయన పీల్చి వదిలిన చుట్ట వాసన ఇంకా ఇంట్లో వస్తూనే ఉంది నాయన. అవునమ్మా, ఇంటికి రాగానే నా ముక్కు పుటాలు అదిరిపోయాయి. నిజం చెప్పమ్మా, నిజంగా నాన్నగారి చుట్ట వాసనేనా, లేక ఆయన్ని గుర్తు చేసుకుంటూ నువ్వేమైనా? బాబు, తెలంగాణ శకుంతల లాంటి తల్లినే అనుమానిస్తున్నావా నాయన? లేదమ్మా, ఏదో పొరపాటున నోరు జారాను, నన్ను మన్నించమ్మా. బాబు, అమ్మా, దగ్గుతున్నావేంటమ్మా? చెప్పమ్మా, దగ్గుతున్నావేమిటి? బాబు, అది అది నీకేం కాదమ్మా, నీ కొడుకు ఇప్పుడు ప్రయోజకుడమ్మా. నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. అది కాదు బాబు, నేను చెప్పేది విను. అమ్మా, నువ్వేం చెప్పకమ్మా. ఇప్పుడే నిన్ను పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తాను. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. డ్రైవర్, అంబులెన్స్ ని త్వరగా పోనివ్వు. అమ్మా, పెద్ద ఆసుపత్రికి వచ్చేసామమ్మా. అది కాదు బాబు. తల్లి ప్రేమ ఏంటో నాకు తెలుసమ్మా. కొడుకు డబ్బులు వృధాగా ఖర్చయిపోతాయని నీ మనసు విలవిలలాడిపోతుంది, నాకు తెలుసమ్మా. అదిగో డాక్టర్ గారు. ఇదిగా ఎవరి బాబే నువ్వే? ఏ ఊరు నుండి వచ్చావేటే? నా పేరు రాము డాక్టర్. పక్కనే ఉన్న నిమ్మకూరు మా గ్రామం డాక్టర్. నాకు 15 ఏళ్ల వయస్సులోనే మా నాన్నగారు కాలం చేశారు. అయ్యా, వెరీ సాడ్. నాకు తల్లి తండ్రి అన్ని మా అమ్మగారే డాక్టర్. ఎవరి బాబు నిన్ను కన్నా మాతృమూర్తి? మా అమ్మ పేరు సూర్యకాంతం డాక్టర్. అందరూ కాంతమ్మ అని పిలుస్తుంటారు. నిమ్మకూరు కాంతమ్మ గారంటే మీ నాన్నగారి పేరు చుట్టపీకల రంగారావు కాదు? అవును డాక్టర్, మీకెలా తెలుసు? మీ నాన్న నేను స్నేహితులు. వాడికి చుట్ట తాగటం అలవాటు చేసింది నేనే రాము. మీరు మా నాన్నగారి స్నేహితులా డాక్టర్? ఇంటికే నీ సమస్య ఏంటి రాము? సమస్య నాది కాదు డాక్టర్, మా అమ్మగారిది. ఏంటి కాంతమ్మ గారు ఇక్కడికి వచ్చారా? ఏమైంది ఆవిడికి? ఏమైందంటే ఏం చెప్పాలి డాక్టర్, ఏం చెప్పమంటారు? గుండె నిబ్బరం చేసుకొని చెప్పరాము. మీ అమ్మగారికి ఏటైంది? నేను ఈ రోజే పట్నం నుండి వచ్చాను డాక్టర్. నాకు ఉద్యోగం వచ్చిందని, జీతం 250 రూపాయలని ఎంతో సంతోషంగా మాట్లాడుతుంటే ఉన్నట్టుండి అమ్మకు దగ్గు వచ్చింది డాక్టర్, దగ్గు వచ్చింది. ఏంటి దగ్గ? ఏంటి డాక్టర్ అలా అనేశారు? చెప్పండి డాక్టర్, చెప్పండి. మా అమ్మకి ఏం కాదని చెప్పండి డాక్టర్. దగ్గంటే అదే అదే డాక్టర్,
మీ చేతులు పట్టుకుంటాను డాక్టర్. ఈ చేతులే కాళ్ళు అనుకోండి డాక్టర్. మా అమ్మను బ్రతికించండి డాక్టర్. చూడు రాము, పేషెంట్ పరిస్థితిని చూశాక చెప్తాను. మీరేం చూడక్కర్లేదు డాక్టర్. మా అమ్మకి ఏం కాదని చెప్పండి డాక్టర్. ఏమీ కాదని చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మాట్లాడండి డాక్టర్. చూడకుండా ఎలా చెప్తారాము? డాక్టర్. ఒరే రాము, ఈ అరుపులు వినలేక చేస్తున్నారా? అమ్మా, నాకేం కాలేదు బాబు. ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడు నేను పొయ్యి మీద తిరగమూత పెట్టి మర్చిపోయాను. ఆ తిరగమూతే నా గొంతులోకి చేరి దగ్గు ఆపకుండా వస్తుంది నాయన. అది చెబుతావంటే నువ్వు నన్ను మాట్లాడనివ్వడం లేదు. నాకేం కాలేదు రాము, నాకేం కాలేదు. కాంతమ్మ గారు, ఏటి తిరగమాతకొచ్చిన తెప్పలా ఇవన్నీ? వాళ్ళమ్మా మొత్తానికి భలే భయపెట్టేసినారు. అంటే మా అమ్మకి ఏం కాలేదు? అమ్మా, నీకేం కాలేదమ్మా? మరి నా ఫీజు?